మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ఫిబ్రవరి నెల 15వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము మత్సర పడకుము, కీర్తన 37వ అధ్యాయము 1వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఊరికే తాపత్రయపడిపోతూ ఆవేశపడిపోకు. వేడెక్కాల్సిన సమయమంటూ ఏదైనా ఉంటే అది ఈ కీర్తనలో మనకి కనిపించే సమయమే. దుర్మార్గులు ప్రశస్త వస్త్రాలు కట్టుకొని దినదినాభివృద్ధి చెందుతున్నారు. దుష్కార్యాలు చేసేవాళ్ళు పరిపాలకులవుతున్నారు. తమ తోటి వాళ్ళని నిరంకుశంగా అణగద్రొక్కుతున్నారు. పాపులైన స్త్రీ పురుషులు దేశమంతటా విచ్చలవిడిగా గర్వంగా తిరుగుతూ సకల సంపదల్ని అనుభవిస్తున్నారు. సాధుజనులేమో ఇదంతా చూసి సహించలేక ఆందోళన పాలవుతున్నారు. దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకుమో, ఆవేశపడవద్దు, తాపీగా ఉండు. న్యాయం నీ వైపున ఉన్నా కూడా ఆవేశానికి పోతే అనర్థాలే. మత్సరపడడం మెదడును వేడెక్కిస్తుంది కానీ బండి కదలడానికి అవసరమయ్యే శక్తిని మాత్రం పుట్టించదు. రైలు బండి ఇరుసు వేడెక్కిపోతే లాభమేముంది? ఇరుసుకు ఘర్షణ తగిలినప్పుడే అది వేడెక్కుతుంది. వేడి దానికి హానికరమే. రెండు పొడి వస్తువులు రాసుకుంటుంటే ఘర్షణ పుడుతుంది. వాటి మధ్య మెత్తగా తిరగడానికి సహాయపడే చమురు ఏదైనా వెయ్యాలి. మత్సరపడడం అనే మాటకి ఘర్షణ అనే మాటకి సంబంధం ఉండడం భావగర్భితంగా లేదు. మత్సరపడే వాళ్ళలో దేవుని కృప అనే చమురు లేదని ఇది సూచిస్తున్నది కదా. మనం మత్సరపడుతున్నప్పుడు సాఫీగా సాగిపోతున్న జీవన యంత్రం రాపిడితో తిరుగుతుంది. ఘర్షణ వల్ల ఇరుసులు అరిగిపోతాయి, వేడి పుడుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఊహించడమే కష్టం. నీ జీవన యంత్రపు చక్రాన్ని వేడెక్కనీయకు. దేవుని కృప అనే చమురు నిన్ను సాఫీగా ఉంచుతుంది. వేడెక్కి ఆవేశం చూపించావంటే మనుషులు నిన్ను కూడా దుష్టుడిగా జమకడతారేమో. విశ్రాంతి లేని హృదయమా, ఊరుకో. ఆవేశపడకు, ఆయాసపడకు. ప్రేమ చూపించడానికి దేవునికి వేవేల మార్గాలున్నాయి. కేవలం నమ్మకం మాత్రం ఉంచు. ఆయన చిత్తం ఏమిటో తెలిసేదాకా. హాహాకారాలు మాని నిబ్బరంగా ఉండు. వణికించే చలిగాలుల్లో కూడా ఓ ప్రయోజనాన్ని దాచి ఉంచాడాయన. ధైర్యం సమకూడేదాకా కేవలం ఆశతో కనిపెడుతూ ఉండు. శాంతి అంటే దేవుని చల్లని చిరునవ్వే. ఆయన ప్రేమ నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు సమకూర్చి పెడుతుంది. కొంతసేపు ఓపిక పట్టు. ఆయన్ని ప్రేమించి ప్రేమిస్తూనే ఉండు. ఆయన ఎదపై హాయిగా నిద్రపో. ఆయన కృపే నీకు బలం, జీవం. ఆయన ప్రేమే విరిసే పూలహారం. ఆయన శక్తి నిన్ను కమ్ముకోగా కేవలం విశ్రమించు చల్లగా. విడిపించుకోవాలని పెనుగులాడకు. నీ బ్రతుకులో దేవుని జీవం ఉంది. ఆయన నుండి నువ్వు తొలగిపోకు. విశ్వాసం బలపడేదాకా కేవలం ప్రార్థించు, ప్రార్థిస్తూనే ఉండు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి. దుష్కార్యములు చేసేవారిని చూసి మత్సరపడద్దని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంటుండగా ప్రభువా, మేము ఏమాత్రం కూడా మత్సరపడే వారంగా వండుకునేట్టుగా సహాయం చేయండి అయ్యా. ఆవేశపడే వారంగా వండుకున్న ప్రభువా, మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ నెమ్మది కలిగి, శాంతి కలిగి, సమాధానం కలిగి ప్రభువా, మంచి హృదయం కలిగి ఉండేవారం ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అన్యాయం జరిగినప్పటికీ ప్రభువా ఏమాత్రం ఆవేశపడకుండా ప్రభువా నీ చిత్తం కొరకు కనిపెట్టుకునేట్టుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎడారిలో సెలవులు ఉంచిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్న అవసరతలు అక్కలు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ వారిని ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో ప్రభువా అయా తండ్రి ఆర్థిక పరంగా కూడా వృద్ధి పొందించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ ఎవరెవరైతే ప్రభు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో కనికరం చూపించి వారికి ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఎడారిలో సెలవు ఇచ్చిన నీ బిడ్డలు ఎవరెవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో ప్రభు ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా అలాగున్న తండ్రి అయ్యా నీ బిడ్డలు వారి యొక్క
చదువుల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. వారి యొక్క ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. వారి ఉద్యోగ బాధ్యతల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. వారి చేతి వృత్తుల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. అలాగే వారి వ్యాపారాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అంతేకాకుండా తండ్రి వారి సేవా జీవితంలో కూడా మీరే తోడుగా ఉండమని వేడుకొంచు తండ్రి. అలాగే నా ఎడారిలో సెలవించిన నీ బిడ్డలో ఎవరెవరైతే వృద్ధులు ఉన్నారో కనికరం చూపించి వారి వృద్ధాప్యంలో నీవే తోడుగా ఉండి ప్రభువా, ఆదరణకర్తగాను ప్రభువా, నడిపించేవాడిగా, సంరక్షకుడిగా నీవే ఉండమని వేడుకొచ్చున్నాం తండ్రి. అలాగున్న తండ్రి ఎడారిలో సెలవించిన నీ బిడ్డలు ఇంకా ప్రభువా వారి యొక్క జీవితాలు ఎలాంటి విషయాల్లో తండ్రి అవసరతలో అక్కర్లో ఉన్నారు ప్రభువా, అవసరతలు అక్కర్లు అన్నీ కూడా తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని మరొకసారి నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ పేరు పేరు వర్షం దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానై ఉన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.